ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కార మార్గాలు చూపించాలనే లక్ష్యంతో మంత్రి కొల్లు రవీంద్ర వినూత్నంగా సైకిల్పై బందరు పట్టణంలో పర్యటించారు. సాధారణ ప్రజల మధ్యకు చేరుకుని వారి ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగిన మంత్రి రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ వంటి స్థానిక సమస్యలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎండను లెక్క చేయకుండా సైకిల్పై వీధి వీధి తిరిగిన ఆయన్ను చూసిన స్థానికులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. మచిలీపట్నం పట్టణంలో పలు ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్పై పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి కాలనీ వద్ద ఆగి స్థానికులతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. ముఖ్యంగా తాగునీరు సరఫరా, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల దుస్థితి, వీధి దీపాల సమస్యలపై ప్రజలకు మంత్రి వివరించారు. సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు. అంతేకాకుండా యువతతో కూడా మాట్లాడిన మంత్రి పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత వరకు సైకిల్ వినియోగం పెంచాలని సూచించారు. ప్రజల మధ్యకు నేరుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటున్న మంత్రి కొల్లు రవీంద్ర తీరును స్థానికులు అభినందించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరూ కూడా పరిశుభ్రతని పాటించాలి. అందులో భాగంగా ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మరి అధికారులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి యువత కానీ, విద్యార్థులు కానీ పాల్గొనడం జరుగుతుంది. మరి ప్రతి నెల ఒక కాన్సెప్ట్తో మనం ముందుకెళ్తున్నాం. మరి ఈ నెల కాన్సెప్టు ప్లాస్టిక్ నిషేధం పైన మరి అవగాహన కార్యక్రమాలు చేయటం, అలాగే ఎక్కడైతే ఈ చెత్తని మనం సెగ్రిగేషన్ చేస్తామో అవన్నీ కూడా ప్రజలకి తెలియజేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నం రైతు బజార్లో, ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున మరి కస్టమర్స్ వస్తారు, కూరగాయలు కొనుక్కోడానికి ప్రజలు పెద్ద విరివిగా వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ప్లాస్టిక్ ఎక్కువగా ఈ కాయగూరలు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ప్లాస్టిక్ మరి మట్టిలో కలిసేది కాదు, దాంట్లో రసాయనాలు ఉంటాయి. అవి భవిష్యత్ తరాలకి ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలని ఏ రకంగా మనం కలెక్ట్ చేయాలి, వాటిని ఏ రకంగా ఎక్కడికి మనం దాన్ని పంపించాలనేది అవగాహన కలిగించడమే ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 30 సంవత్సరాల క్రితమే క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం, ప్రపంచానికే ఆ రోజున ఆదర్శంగా ఆంధ్ర రాష్ట్రాన్ని చేయడం జరిగింది. మరి దానికి చెట్లు నాటి కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేశాం. ఉష్ణోగ్రతలు ఇవాళ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కంట్రోల్ చేయాలి, కానీ కొంత నిర్లక్ష్యం అవుతా ఉంది. తిరిగి మనం అందరం కూడా మళ్ళీ ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, యువతను కూడా భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి నెల ఒకరోజు మనం ఈ కార్యక్రమానికి ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్తూ ఇవాళ ప్రభుత్వం కూడా, ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా పెద్ద ఎత్తున డంపు చెత్తమయం అయిపోయింది రాష్ట్రం అంతా కూడా. ప్రపంచవ్యాప్త సంక్షోభం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నా దేశం నా బాధ్యత నినాదంతో పొదుపు చర్యలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. ఇంధన ఆదాతో ఆర్థికంగా లాభంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు. కలెక్టర్ లక్ష్మీష నగరంలో క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్కు ఎలక్ట్రికల్ సైకిల్పై వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తున్నామని, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఖర్చులను నియంత్రిస్తూ అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాలన్న గౌరవ ముఖ్యమంత్రి పిలుపుకు అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించిందని తెలిపారు. ఇందులో భాగంగా డీజిల్, పెట్రోల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం దిశగా ప్రజలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈరోజు ఎలక్ట్రికల్ సైకిల్పై కార్యాలయానికి వెళ్లినట్లు వివరించారు. స్థానిక యువత రూపొందించిన ఈ సైకిళ్లు చాలా బాగున్నాయని, ఇలాంటి ఇన్నోవేషన్స్ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి శుక్రవారం నో వెహికల్ డేను పాటించేలా అధికారులను ప్రోత్సహిస్తున్నామని, స్థానికంగా సందర్శకులు తనిఖీలకు విద్యుత్ సైకిళ్లు, అదేవిధంగా దూర ప్రాంతాలకు విద్యుత్ వాహనాలను వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక పొదుపును సాధించే జీవన శైలిని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ముందుండి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తోందని స్పష్టం చేశారు. తాను ఇప్పటికే 2 చిట్టి పాంథర్ విద్యుత్ సైకిళ్లను కొనుగోలు చేశామని, ఒకసారి ఛార్జ్ చేస్తే ఈ సైకిల్పై ఏకధాటిగా 40 కిలోమీటర్లు ప్రయాణించవచ్చునని అన్నారు. ఇలాంటి విద్యుత్ వాహనాల సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే వారు కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సంప్రదించవచ్చునని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. జనరల్గా సిటీలో తిరగాలంటే బైక్, కార్లు వాడుతుంటాము. కానీ ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సైకిల్, ఎలక్ట్రానిక్ బైక్స్, అలాగే ఎలక్ట్రానిక్ కార్స్ కూడా వచ్చున్నాయి. దీన్ని అమలు చేయడానికి మై నేషన్ మై రెస్పాన్సిబిలిటీలో భాగంగా లాస్ట్ 2-3 డేస్ నుంచి ట్రయల్ చేశాము. చాలా ఫ్రూట్ఫుల్గా ఉన్నాయి. ప్రత్యామ్నాయాలు చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. అండ్ లోకల్ ఇన్నోవేటర్స్గా ఉన్నారు వాళ్ళందరూ చాలామంది. ఈవెన్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలన్నా కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ అందుబాటులో ఉంటున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వెహికల్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, సొంత వెహికల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుక్కుంటే పర్యావరణ పరంగా బాగుంటుంది, డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఇంకా మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడలో ప్రతి శుక్రవారము ఆఫీసర్స్ కూడా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్, ఎలక్ట్రానిక్ బైక్లో రావాలని కోరుతున్నాను. నేనైతే ఇప్పుడే ట్రయల్ చేసాము. మొన్న కూడా ఎలక్ట్రానిక్ కార్లో కూడా ట్రయల్ చేసాము. అన్నీ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఎక్కడ ఇబ్బంది కూడా లేదు. ప్లస్ కాస్ట్ పరంగా కూడా బాగా ఉన్నాయి. అది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా రాసి పర్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఈ సైకిల్ అయితే ఎలక్ట్రానిక్ సైకిల్ని మన కలెక్టరేట్కి ఒక 3 కొనుక్కుంటున్నాం ఇప్పుడు. సో ప్రతి శుక్రవారం అలాగే లోకల్ ఇన్స్పెక్షన్స్ అయితే ఉంటాయి విత్ ఇన్ సిటీ, దానికి ఎలక్ట్రానిక్ సైకిల్ని తిరగడానికి ట్రై చేస్తాం. దీని ద్వారా ఒక మిగతా వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ అవుతుంది. అలాగే సిటీ లోపల మెయిన్లీ యూత్స్, అలాగే చిన్న పనికి వెళ్ళేవాళ్ళు కంపల్సరీగా మీరు బైక్ లేదా వేరే ఎలక్ట్రానిక్ డీజిల్ బైక్, పెట్రోల్ బైక్ కన్నా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ కొనుక్కోండి. దీని ద్వారా డబ్బులు అదా అవుతాయి, మీకు ఫ్యూల్ ఖర్చు ఉండదు, ప్లస్ పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాము. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంది. మన పిల్లలు ఇక్కడ విజయవాడ వాళ్ళు ఇది ఇన్నోవేట్ చేస్తారు. ఆ కాస్ట్ కూడా కన్సిడరబుల్గా ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి దీన్ని అడాప్ట్ చేయండి. దీని గురించి అత్యంత మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కలెక్టరేట్ కానీ లేదా మన దగ్గర కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ మీరు సంప్రదించండి. ఆ స్టార్టప్తో టైప్ చేస్తాము. సో వాళ్ళు కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది, మనం కూడా పర్యావరణం కాపాడిన వాళ్ళు అవుతాం. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భవిష్యత్ తరాలకు తీవ్రమైన నష్టం జరుగుతోందని, దీని నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగి మన దైనందిక జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని రాష్ట్ర గనుల, భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన, కాలుష్యరహిత వాతావరణాన్ని అందించడం మనందరి ప్రాథమిక కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి, రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తదితరులతో కలిసి నగరంలో సాయిబాబా గుడి సమీపంలోని రైతు బజార్ వద్ద స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల, జిల్లాల అధికారులు, సిబ్బందితో కలిసి గుడి వద్ద నుంచి రైతు బజార్ వరకు ప్రధాన రహదారులను ప్రత్యేకంగా రూపొందించిన స్వచ్ఛ ఆయుధాలతో పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం వారు అందరి చేత స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా రైతు బజార్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవగాహన సభలో వారు మాట్లాడారు. అనంతరం పారిశుద్ధ్య సిబ్బందికి యాప్రాన్ దుస్తులు పంపిణీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారాన్ని చెత్తను పాలద్రోలుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పాల్గొంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారని తెలిపారు. రైతు బజార్లో ప్లాస్టిక్ వినియోగం అధికంగా ఉండడంతో ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి సచివాలయం పరిధిలో ప్రతి శనివారం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వచ్చే ఆదివారం మంగినపూడి బీచ్ వద్ద పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ పాల్గొని పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు మాట్లాడుతూ, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పరిశుభ్రతపై చైతన్యం కలిగించే గొప్ప ఉద్యమమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను బాధ్యతగా శుభ్రంగా ఉంచుకుంటే స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే దుర్గాప్రసాద్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, జిల్లా అధికారులు, సిబ్బంది, మున్సిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ 3వ శనివారం ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్లాస్టిక్ నిషేధాన్ని మనం అందరం కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడైతే ఈ చెత్తని మొత్తం కూడా మనం ప్రాసెస్ చేస్తామో ఆ యూనిట్లన్నీ కూడా సందర్శించాలనేది ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
అలాగే ఎక్కడైతే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నం అవుతాయో, ముఖ్యంగా ఎందుకంటే రైతు బజార్లో ఎక్కువ శాతం ప్లాస్టిక్ కవర్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఇక్కడ ఉంటాయి కాబట్టి దీని మీద ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేదో మొక్కుబడి కార్యక్రమంలాగా మనం చేస్తాం, కరెక్ట్ కాదని నాకు అనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి కమిషనర్ గారు కూడా ఒకసారి మనం ఏదో ఒక చోట ఒక ప్రోగ్రాం పెట్టేసి అందరిని ఇక్కడికి వచ్చి చేసి మనం కాకుండా సచివాలయాల వారీగా ప్రతి శనివారం కూడా మనం సచివాలయాల వారీగా మీరు ఏర్పాటు చేయండి. మేము మా నాయకులు అందరూ కూడా అక్కడికి వచ్చి పాల్గొనే కార్యక్రమాన్ని మా నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో కూడా ఆ అవేర్నెస్ రావాలి. ఇది చేస్తాం, రేపు పొద్దున్న మీడియాలో వస్తుంది. అలా కాకుండా ఈ రేపు జరిగే కార్యక్రమాన్ని ముందు రోజే మీరు పబ్లిసిటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కానీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా సమాచారం పంపించి ఆ ఏరియాలో ఎక్కడైతే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఆ సమాచారం ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా మనం కార్యాచరణ చేసుకెళ్ళగలిగితే నెలకి ఒక రోజు ఒక శనివారం మనం కానీ ఈ కార్యక్రమం పాల్గొనగలిగితే ఇవాళ ఖచ్చితంగా మనం సేవ్ చేయాలి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అనేది మట్టిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడతాయి. ఇందులో రకరకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కలుషితమై భవిష్యత్ తరాలకి మనం తీరం లోడ్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే నష్టాన్ని ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. పేద బడుగు బలహీన వర్గాలు గుండె చప్పుడు అయిన వంగవీటి మోహన రంగ విగ్రహాన్ని కంట్రోల్ రూమ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రంగ ఆశయాలను నమ్మిన అభిమానులు మిత్ర బృందం సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో బోండా ఉమామహేశ్వరరావును రాధారంగ మిత్ర మండలి సభ్యులు వివిధ వర్గాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం బడుగు బలహీన వర్గాల న్యాయం కోసం వంగవీటి మోహన రంగ జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. ఇలాంటి మహానేత విగ్రహాన్ని ప్రజల మధ్య ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమన్నారు. కంట్రోల్ రూమ్ జంక్షన్కు వంగవీటి మోహన రంగ జంక్షన్గా పేరు మార్చే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రంగా సేవలు త్యాగాలు రాబోయే తరాలకు గుర్తుండేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి శ్రీను మాట్లాడుతూ జంక్షన్కు రంగా పేరు పెట్టే తీర్మానం కోసం ఎన్నో కష్టాలు ఎదురైనా ప్రజల ఆకాంక్షల మేరకు ముందుకు తీసుకువెళుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోండా ఉమామహేశ్వరరావు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. అలాగే చంటి ఇంకా అల్లుడు ఇంకా మిగిలినటువంటి మన రాధారంగ మిత్రమండలిలోని సీనియర్ నాయకులు అందరి కోరిక మేరకు ఏదైతే మనందరి దైవం అయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద ఒక చిరస్థాయిగా ఉండిపోయే ఆ మహానుభావుడి విగ్రహాన్ని అలాగే చిరస్థాయిగా భవిష్యత్ తరాలకి డప్పు కేవలం వాయిద్యం మాత్రమే కాదని అది దళితుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. చదవండి, సమీకరించండి, పోరాడండి అనే అంబేద్కర్ సందేశాన్ని యువత గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ డప్పు కేవలం వాయిద్యం మాత్రమే కాదని అది దళితుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని తెలిపారు. డప్పు ద్వారా ఆధ్యాత్మిక సంగీతం, సామాజిక చైతన్య కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. జీవితాంతం డప్పు వాయిద్యానికి అంకితమైన కళాకారులు ఉన్నారని గుర్తు చేశారు. సమాజాన్ని మేల్కొల్పే ఈ డప్పును ముందుగా ఒక దళిత కళాకారుడు మోగిస్తాడని, అనంతరం ఇతర వాయిద్యాలు ప్రారంభమవుతాయని చెప్పారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతాల సురేష్ ఆధ్వర్యంలో డప్పు కళాకారుల కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డప్పు కళాకారుల సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి పనిచేస్తోందని, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ నెల 17వ తేదీన సాయంత్రం విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ డప్పు కళాకారుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రతి వర్గానికి సమాన హక్కులు కల్పించిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలే ఇవని అన్నారు.
అంబేద్కర్ నడయాడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. విజయవాడలోని భారీ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ప్రభుత్వం నిర్మించిందని చాలా మంది భావిస్తున్నారని, కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 430 కోట్లు నిధులు కేటాయించి నిర్మించడానికి సహకరించిందని తెలిపారు. చదవండి, సమీకరించండి, పోరాడండి అనే అంబేద్కర్ సందేశాన్ని యువత గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందన్నారు. జరిగే ఈ భారీ ప్రదర్శనలో మంత్రి సత్యకుమార్తో పాటు కూటమి నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారని తెలిపారు. రేపు జరగబోయే ఈ భారీ డప్పు ప్రదర్శన ఒక కొత్త చరిత్రకు నాంది పలుకుతుందని పివిఎన్ మాధవ్ తెలిపారు. ఏ సంగీత వాయిద్యం లేని సమయంలో వచ్చిన సంగీత వాయిద్యం డప్పు మానవ వికాసంలో అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. డప్పు ద్వారానే నాగరికత వికసించింది అనడానికి సందేహం లేదు. అందుకే మన దేవాలయ వ్యవస్థలో కూడా డప్పుని చేర్చడం జరిగింది. మన యొక్క గ్రామంలో చాటింపులు, దండోరా ఇవన్నీ కూడా డప్పు ద్వారానే జరుగుతాయి. ఆ విధంగా సంగీత వాయిద్యాల్లో ప్రథమ వాయిద్యం డప్పు. ఆ డప్పు ద్వారా వాళ్ళ యొక్క జీవితం కేవలం దానికే అంకితం చేసి అన్ని దేవతలకి అత్యంత ప్రీతికరమైనది డప్పు. స్వామివారి యొక్క తొలి మేల్కొల్పు కూడా డప్పుతో జరుగుతుంది. దాని తర్వాత మిగతా వాయిద్యాలు వాయిస్తారు. మనం చూస్తే విచిత్రం ఏంటంటే ఆ డప్పు వాయించేవాడు ఒక దళితుడు. ఇది కేవలం మన ప్రాంతంగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మేల్కొల్పు చేసే డప్పు ఒక దళితుడు చేస్తాడు, అంటే స్వామివారిని మేల్కొల్పు చేసేది. ఆ విధంగా స్వామివారిని స్వాగతం పలికే మిగతా వాయిద్యాలు సన్నాయి కానీ, డోలు కానీ, హార్మోని కానీ ఇవేవైతే తర్వాత వాయిస్తారో అవన్నీ కూడా నాయి బ్రాహ్మణ్స్, అంటే మన యొక్క బీసీ వర్గాల వాళ్ళు దాన్ని ఆ విధంగా వాళ్ళని స్వామివారికి సంబంధించిన నీరాజనం, నాద నీరాజనం అందిస్తారు. వీటి యొక్క ప్రాసెసింగ్ కూడా మన యొక్క పురాణ ఇతిహాసాల్లో కూడా అంతే పెద్దగా ఉంది. కనుక వీటన్నిటి సంబంధించిన అంశాలు ఏవైతే వాడు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మా పార్టీ సంబంధించిన ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో శ్రీ పనతాల సురేష్ గారు, మా యొక్క రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డప్పు కళాకారుల యొక్క సమస్యలు, వాటి సంబంధించి అనేక అంశాలు, వాటిని పైన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గత నెలలో ఇక్కడే నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన ఈ అంశాలను మనం గుర్తించి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనుకోవడం జరిగింది. వాటిని మరింత ప్రాధాన్యత ఇచ్చే విధంగా వాళ్ళకి ఇవాళ తోలు నుంచి సింథటిక్ వచ్చారు. అంటే వాళ్ళకి ఉండే వాయిద్యం ఏదైతుందో అది కొంత మారింది. రూపు మారినా కూడా శబ్దం మారలేదు. నెల్లూరులోని ప్రసిద్ధ శ్రీ కామాక్షి అమ్మవారికి విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం తరపున సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, ఆలయ ముఖ్య అర్చకులు శ్రీనివాస శాస్త్రి, ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు అర్చక బృందం కలిసి నెల్లూరు కామాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ తరపున నెల్లూరు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలు, ప్రసాదాలను వారు ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి ఆలయ ప్రతినిధులకు ఘన స్వాగతం లభించింది. నెల్లూరు దేవస్థానం మర్యాదలతో ఆమె దుర్గమ్మ ఆలయ చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు అర్చక బృందాన్ని గౌరవించారు. అనంతరం ఇంద్రకీలాద్రి అర్చక బృందం నెల్లూరు కామాక్షి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం చేశారు. 2 ప్రసిద్ధ శక్తి పీఠాల ఆధ్యాత్మిక బంధాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది.
అమావాస్య శనేశ్వర స్వామి జయంతి కలిసి రావడంతో కృష్ణా తీరాన వేంచేసి ఉన్న ప్రత్యేక శనేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని తైలాభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు రద్దీ దృష్ట్యా దేవస్థాన అధికారులు వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం శని అమావాస్య శనీశ్వర స్వామి వారి జయంతి కావడంతో కృష్ణా నది ఒడ్డున ఉన్న శనీశ్వర ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. 108 కలశాలతో అర్చన శనీశ్వర హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ ఆలయంలో సుప్రభాత సేవ ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ శని అమావాస్య రోజున స్వామివారిని దర్శించుకోవడం ద్వారా శని దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తారన్నారు. స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు అవ్వాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల కోసం ప్రత్యేకంగా అన్న వితరణ, ప్రసాద పంపిణీ వంటి ఏర్పాట్లు చేశామని, ఉదయం నుంచి వేలాది మంది స్వామివారి దర్శనానికి తరలి వచ్చారని, భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానదీ తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వెంచేసిన ప్రత్యేక శనీశ్వర స్వామివారి దేవాలయంలో శని అమావాస్య, శనీశ్వర జయంతి ఈ రెండు కలిసి రావడం చేత ఈరోజు చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు. స్వామివారికి వేకుజామునే 2 గంటలకు సుప్రభాత సేవ, అనంతరం పంచామృతాభిషేకం, తర్వాత 5 గంటల దగ్గర నుంచి భక్తులందరికీ ప్రవేశం కల్పించబడింది. ఈరోజు శని అమావాస్య, శని జయంతిని పురస్కరించుకొని స్వామివారికి 108 కలశాలతో అభిషేకం జరిగింది. మరియు శనీశ్వర హోమం, నవగ్రహ హోమం జరిగినాయి. కావున భక్తులందరూ కూడా ఈరోజు శనీశ్వర స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు రెండు కలిసి రావడం చాలా ప్రాధాన్యత. సాధారణంగా శనీశ్వర స్వామివారి జయంతి శనివారం రావడం విశేషం. అమావాస్య రోజు చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈరోజు చేసేటువంటి పూజ, జపము, దానము, హోమం ఏదైనా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కావున ఎవరైనా సరే భక్తితో శనీశ్వరుణ్ణి ఈరోజు కొలిచిన వారికి వారికి ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కావున భక్తులు శనీశ్వరుణ్ణి దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ప్రధాన అర్చకులు శనీశ్వర స్వామివారి దేవస్థానం, తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి, విజయవాడ. శనీశ్వర ఆలయంలో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఉదయాన్నే అభిషేకం, ఆ తర్వాత కలశాభిషేకం, ఆ తర్వాత హోమం వగైరా జరుగుతుంది. దీన్ని దర్శించుకోవడం కోసం శనీశ్వర ఆలయంలో అమావాస్య రోజు అంటే చాలా ప్రత్యేకమైంది. ఈ స్వామిని దర్శించడం కోసం రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. అదేవిధంగా విజయవాడ నుంచి కూడా చాలామంది ప్రజలు స్వామిని దర్శించడం కోసం బ్రహ్మాండంగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. కంటిన్యూగా సాయంత్రం జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఈ రకంగా ఈ కార్యక్రమంలో ప్రముఖులు ప్లస్ పౌరులు అందరూ కూడా సందర్శించారు. ఈ శనీశ్వర ఆలయం ఈరోజు విశేషమైన దినం కనుక దీనికి తగిన ఏర్పాట్లన్నీ కూడా ఆలయ కమిటీ కానీ, అదేవిధంగా ఈఓ కానీ, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ కానీ, అలాగే ఆలయ సిబ్బంది అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. హామీలు అమలు చేయకుండా ప్రజలపై భారం మోపుతున్నారని, నారా లోకేష్పై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు ఏపీలోనే ఉన్నాయని, ట్యాక్సుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు ప్రజలకు పొదుపు గురించి చెప్పే నాయకులు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతున్నారని, పెన్షన్ పంపిణీ పేరుతో ప్రభుత్వ ధనం వృధా చేస్తున్నారని వెల్లంపల్లి ఆరోపించారు. లీటర్ పెట్రోలు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కొట్టుకోవాలంటే 113 రూపాయల 62 పైసలు. అదే లీటర్ డీజిల్ కొట్టాలంటే 101 రూపాయి 24 పైసలు. ఏదైతే పెరిగిన ధరల వల్ల రోజుకి పెట్రోల్ మీద 3.29 కోట్లు, డీజిల్పై 6 కోట్లు అధిక భారం రాష్ట్ర ప్రజల మీద సుమారుగా ఈ రెండు కలుపుకుంటే కనుక ప్రతిరోజు 10 కోట్ల రూపాయలు అధిక భారం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో పెట్రోల్, డీజిల్ రేట్ల మీద ఏం మాట్లాడారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెట్రోల్, డీజిల్ ఆయనకి చేత కాదు,
అవన్నీ కూడా చాలా మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా నారా లోకేష్ గారు అయితే కనుక ఇంకా 4 అడుగులు ముందుకేసి పెట్రోల్ బంకులకు వెళ్ళడం, రేట్లు చూపెట్టడం, ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ బంకులు ఉన్నాయని చెప్పడం, ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు పాదయాత్రలో చూపెట్టడం కూడా జరిగింది. వాటన్నిటి కూడా మనమేమి ఇందులో అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా మీకు వారు ఏం మాట్లాడారో చూపెడదాం. కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను, భారతదేశంలో దాదాపు మనం ఉన్న రాష్ట్రాల్లో ఏపీలో నెంబర్ 1 పెట్రోల్ రేటు, డీజిల్ రేట్లో మన ఏపీలో నెంబర్ 1 ఉంది. భారతదేశం ఏపీలో నెంబర్ 1గా ఉంది. ఎందుకంటే ప్రతి చోట కూడా చూసుకుంటే కనుక మీరు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కేరళలో పోల్చుకుంటే మనకంటే 3 రూపాయలు తక్కువ ఉంది. తమిళనాడులో పోల్చుకుంటే ఏకంగా 10 రూపాయలు తక్కువ ఉంది. కర్ణాటకతో పోల్చుకుంటే ఏకంగా 7 రూపాయలు తక్కువ ఉంది అక్కడ. గతంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, పక్క రాష్ట్ర వాళ్ళు బోర్డులు పెట్టేవాళ్ళు, మీరు ఆంధ్ర రాష్ట్రంలో రేటు పెట్రోల్ ఎక్కువగా, డీజిల్ ఎక్కువ రేటు ఉంది కాబట్టి మీరు రాష్ట్రంలో ట్యాంక్ ఫుల్ చేసుకోమన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిందని చెప్పని దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.